జగన్మోహన్ రెడ్డికి అమరావతి రాజధానిగా ఉండడం ఇష్టం లేదని, అందుకే వైజాగ్ రాజధాని చేస్తానని చెప్తున్నాడని చెప్పి, ఈ రాష్ట్ర ప్రజలకి ఈ అబద్ధపు ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రచారం చేసి తప్పుదోవ పట్టించాడో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు ఈ లోకేష్ నాయుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఆయన మాటల్లోనే వినేద్దాము. For Andhra Pradesh, Visakhapatnam is our economic capital. And this is where we will be driving our agenda. This is where investments will be coming at next level. As a government, we believe that, of course, every state should have only one capital, but development should be decentralized. And this has been our mandate. We went to people. It's a clear mandate to create jobs. It's a clear mandate to make Visakhapatnam the economic capital of Andhra Pradesh. నాకు ఒక స్మాల్ డౌట్ లోకేష్ నాయుడు. జగనన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఇదే విశాఖపట్నాన్ని ఈ ఏపీకి వన్ ఆఫ్ ద స్టేట్ గా ఉంటుంది అనేసనని చెప్తే, దానికి మీరంతా ఎంత యాగీ చేశారో ఈ రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసు. మరి ఈ రోజు మీరు పెద్ద విజనరీ అని చెప్పుకునే వాళ్ళు కూడా అదే విశాఖపట్నాన్ని ఈ రోజు ఈ ఏపీకి వన్ ఆఫ్ ద క్యాపిటల్ అని చెప్పుకుంటున్నారు. మరి ఈ రోజు మీరు అమరావతికి వ్యతిరేకమా? ఏరి ఈరోజు అమరావతి ప్రజలు అమరావతినే స్టేట్‌గా ఉండాలనుకున్న వోళ్ళు ఒక్కరూ కనపడరే. నోరు మూగపోయిందా? ఒక్కరు ధర్నాలు చేయరే. ఒక్కరు కూడా లోకేష్‌ని, చంద్రబాబు నాయుడిని ఎందుకు విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించారు? మన రాజధాని అమరావతినే కదా అనేసనని అమరావతి ప్రజలు ఈరోజు ఎందుకు వీళ్ళ కాళ్ళరు పట్టుకొని నిలదీయట్లేదు? ఏం భయమా? జగన్మోహన్ రెడ్డి తేరుకున్నాడనేసేనని ఆ రోజు అందరూ నిలదీశారు కదా!